విశ్వనాథపల్లి పంచాయతీ శివారులో ఉన్నటువంటి కుమ్మరపాలెంలో దాదాపుగా 90 దళిత హిందూ కుటుంబాలు ఎన్నో సంవత్సరాల నుంచి నివసిస్తూ ఉన్నారు. గత కొంతకాలం నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి అగ్రకుల పెత్తందారులు కొంతమంది ఈ గుళ్ళోకి మీ ప్రవేశం లేదు అని చెప్పి ఈ ఘర్షణ జరుగుతూనే ఉంది గత కొంతకాలం నుంచి. ఈ మధ్యకాలంలో ఏదో వరకు పూజ చేసుకోవాలని చెప్పి వీళ్ళు కూడా అడిగితే మీకు ప్రవేశం లేదని చెప్పి ఎవరైతే సిఏ గారి సమక్షంలోనే దాడి చేయడానికి రావడం ప్రయత్నించడం జరిగింది. దాన్ని అక్కడ సిఏ గారు కూడా తీవ్రంగా ఖండించారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి దళితులు ఉన్నటువంటి ఈ పరిస్థితిని ఈ రోజున అక్కడ ఉన్న అగ్రవర్ణాలు 2 మతాల సమస్యగా చిత్రీకరించి ప్రచారం జరుగుతూ ఉంది సమాజంలో. అసలు మొత్తం ఉన్నది దళిత హిందువులు, కానీ దళిత క్రైస్తవులు వాళ్ళకి అసలు గుడి ప్రవేశం ఎలా ఇస్తామని చెప్పి అగ్రవర్ణాల వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. మేము ఇప్పుడే కలెక్టర్ గారిని కలవడం జరిగింది, జాయింట్ కలెక్టర్ గారిని. ఆయన కూడా అక్కడ డైరెక్టర్ అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారితో ఫోన్లో మాట్లాడారు. ఇది అట్రాసిటీ కేసు అవుతుంది, మీరు ఇమీడియట్గా విచారించి గుడి ప్రవేశం చేపించాలని చెప్పి అడుగుతా ఉన్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి దళితులు మేము కులవేక్ష వ్యతిరేక పోరాట సంఘం అలాగే ప్రజా సంఘాలుగా పరిశీలనకి వెళ్ళినప్పుడు కూడా అనేక దుర్మార్గమైన అంశాలు అక్కడ బయటకు రావడం జరిగింది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ రోజున కనీసం దళితులుగా ఉన్నటువంటి దళిత హిందువులకు కూడా ప్రవేశం కల్పించకపోవడం అనేది ఏ హిందూ ధర్మశాస్త్రం చెప్తుందో మనకు అర్థం కావట్లేదు మాకు. అందుకని దీని అధికారులు ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలి. ప్రజా ఉన్నటువంటి అధికారులు కూడా ఒకసారి పర్యటించి వాస్తవాలని సమాజానికి తెలియజేయాల్సిన అంశం లేదు. ఎండోమెంట్ కాదు అది, అసలు ఎండోమెంట్ కూడా సంబంధం లేనటువంటి గుడేది. వీళ్ళు అసలు జనరల్ గా గంగానమ్మ, అంకానమ్మ ఇలాంటి గుళ్ళన్నీ కూడా దళిత వాడల్లోనే ఉంటాయి. దళిత వాడ అసలు కాపులు ఉన్నది అక్కడ అగ్రవర్ణాలు చాలా దూరంగా ఉన్నారు. అలాంటప్పుడు కనీసం వీళ్ళ గుళ్ళో కూడా రానివ్వడం అనేది ఎంత దుర్మార్గమైన అంశం. దీన్ని అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మాట్లాడకుండా పంచాయతీ శివారు కుమ్మరపాలెం గ్రామం అండి. ఈ గ్రామంలో 100 సంవత్సరాల చరిత్ర కలిగిన లంకమ్మ తల్లి గుడి ఉంది అక్కడ. అయితే అది దళిత వాళ్ళలో ఉంది. దళిత వాళ్ళలో ఉండి కూడా దళితులకి స్థానం లేకుండా అందులో ప్రవేశం లేకుండా చేస్తున్నారు అక్కడ అగ్రవర్ణాల వాళ్ళు. అయితే దాని గురించి కంప్లైంట్లు కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి అందరికి ఇచ్చాము. ఇచ్చుంటే దాని మీద విచారణ జరిపారు. ఆ విచారణ జరిపిన టైంలో కూడా ఎంఆర్ఓ గారు వాళ్ళందరి సమక్షంలోనే మీకు గుడి మెట్లు కూడా ఎక్కనీయం, గుడిలోకి రానియమని చెప్పి మొత్తం అక్కడ ఉన్న అగ్రవర్ణాల వాళ్ళు అన్నారు. అన్నప్పుడు సరే సిఐ గారు సర్ది చెప్పారు వాళ్ళని, అలాగే అది వెళ్ళనియాలని చెప్పి. సరే అది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు కలెక్టర్ గారికి కంప్లైంట్ పెట్టడానికి వచ్చాం. మాకు గుడి ప్రవేశం కావాలి. ఆ గుడి ఏరియాలో మాకు కూడా హక్కు కల్పించాలి ఆ గుడికి, ఎందుకంటే మా దళిత వాళ్ళ ఉంది కాబట్టి. అదండి, ఇంకా అదే కోరుకుంటున్నాను.